బ్యాంకింగ్ సంబంధించి మరింత సమాచారం మీ నోటీసులో ఉండి చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా చేశారు. ఆ చేసిన క్రమంలో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా ఉంటూ దానికి చైర్మన్గా కూడా చేసిన క్రమంలో ఈయన కొన్ని అణుధార్మిక రహస్యాలని బయటికి లీక్ చేశారు. ఇవాళ ఈయన మీద మోపుతున్న లేకపోతే మోపబడిన అభియోగం అంటే ఇప్పుడు ఒకళ్ళని టార్గెట్ చేయాలన్నప్పుడు దానికి సంబంధించిన ఫైల్ రెడీ చేసుకోవాలి. అంత రెడీ చేసి ఇందాక మీరు అన్నట్టు ఈయన కూడా మరి ఆయనకు కావాల్సినోడే, లీ షూపింగ్ కూడా కావాల్సినోడి మీదే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఈయన కేవలం చైర్ పోతుందనే భయం, డీసీట్ అయిపోతానేమో, డీత్రోనెత్తనే భయమా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? పవర్ స్ట్రగులే. ఎందుకంటే ఆయన మనుషులే టార్గెట్ చేసినప్పుడు ఆయన రూత్లెస్ గా అందరినీ తీసి వేరే వాళ్ళని పెట్టుకుంటున్నాడు. ఆయన దాంట్లో ఏమవుతుందంటే ఆయన గణనీయంగా ఆయన వీక్ అయిపోతున్నాడు. క్రమేపీ ఎవరో ఆయన అధీనం లేకుండా ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారు అన్న విషయం బయటపడుతోంది మనకి. కాబట్టి ఆ డెసిషన్స్ ఈయన తీసుకోవట్లేదు, ఇంకెవరో తీసుకుంటున్నారు. కాబట్టి ఈయన శక్తి క్షీణించింది అన్నది మనకు అర్థమవుతోంది. ఈ న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా మనకు అది ప్లస్ రాకెట్ ఫోర్సెస్ రెండు మనం కలిపి చూసామంటే దాంట్లో చాలా రాకెట్స్ లో నీళ్లు నింపినట్టు మనకు తెలుస్తుంది, ఫ్యూయల్ లేదు. సో ఇటువంటి కరప్షన్ అంతా బయటపడింది. పైపెచ్చు వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ నిజంగా రేపు కనుక వాళ్ళు యుద్ధం టైవాన్ మీద యుద్ధం అంటూ చేస్తే తట్టుకోలేరు అని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. కాబట్టి వీళ్ళని అందరినీ కూడాను తీసేసినట్టు తెలుస్తోంది. కానీ వాళ్ళకి ఎవరు ఫైల్ తయారు చేయడము, మళ్ళా కోర్టు ఏమైనా ఉన్నాయో ఏమీ లేదు కదా. షీ జిన్పింగ్ నిర్ణయించుకుంటే వాళ్ళని తీసేయడమే అంతే. తర్వాత కేసు తర్వాత తయారు చేసుకుంటారు. కేసు ఎవరికి చూపించాలి? షీ జిన్పింగ్ నిర్ణయమే అల్టిమేట్ కాబట్టి అలా చేశాడు ఆయన. చాలా మంది పొలిటికల్ ఆపోనెంట్స్ ని, మిలిటరీ ఆపోనెంట్స్ ని, తర్వాత మనకు ఏంటంటే అతన్ని ఛాలెంజ్ చేసే వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అతను గత 6-7 ఏళ్ళుగా తీసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తన సన్నిహితులని ఎవరో తీస్తున్నారు అది పెద్ద మిస్టరీ. ఈ తీసివేతల వెనక షీ జిన్పింగ్ లేడు, ఖచ్చితంగా సమ్ అదర్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ హిస్ బిహాఫ్. కరెక్ట్. షీ జిన్పింగ్ అంటే అతీతంగా ఎవరో ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ శక్తి ఈరోజు మనకు కనిపిస్తోంది. కలెక్టివ్ లీడర్షిప్ దిశగా వెళ్ళాలి అని అందరు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు సింగిల్ మ్యాన్ పవర్ ఉంది కాబట్టి అలా ఉండకూడదు, మనకు కలెక్టివ్ లీడర్షిప్ ఉండాలి. షీ జిన్పింగ్ మొట్టమొదటి ప్రధాని, రాష్ట్రపతి వాళ్ళ దేశంలో ఎన్ని పవర్స్ ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఈవెన్ డెంగ్ షాపింగ్ కి అన్ని పవర్స్ లేవు. కాబట్టి పార్టీ, మిలిటరీ, గవర్నమెంట్, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ అన్ని ఆయన అధీనంలోనే ఉన్నాయి. అలా కాకుండా బహుశా స్ప్లిట్ చేస్తారు. పార్టీ ఎవరికో ఇస్తారు, తర్వాత గవర్నమెంట్ ఎవరికో ఉంటుంది, తర్వాత ఇంకేదో మనకు మిలిటరీ ఎవరికో ఇస్తారు. ఇలా కలెక్టివ్ లీడర్షిప్ అన్నది ఇప్పుడు రాబోతోంది. ఇది ఇలా ఉంటే కనుక ఇబ్బంది వస్తుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే కనుక మళ్ళీ అతను మావో జెడాంగ్ ఎరాలో ఉన్నటువంటి పాలసీస్ ని తీసుకొచ్చాడు. అతను డెంగ్ షాపింగ్ వాళ్ళ ఎకానమీని ఓపెన్ చేసిన తర్వాత ఎంత ప్రాస్పెరిటీ వచ్చింది ఆ దేశము, మళ్ళీ ఇతను వెనకాల మావో జెడాంగ్ పద్ధతులన్నీ అవలంబించి కామన్ ప్రాస్పెరిటీ అనడము, మళ్ళీ దాన్ని సెంట్రలైజ్ చేయడము, దాన్ని ప్రైవేటీకరణనంతా అపోజ్ చేయడము, మనకు జాక్మా లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇవన్నీ చేసేసరికి ఏమైందంటే అక్కడ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పోయింది. అమెరికాతో అదే పనిగా కయాన్కి కాలు రోవడము, టైవాన్ మీద ఎక్కువ తీసుకురావడం, ఇవన్నీ చేసేసరికి ఏమైందంటే ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు అందరూ. చైనా యొక్క మోనోపొలీ అది తగ్గిపోతూ వస్తుంది. ప్లస్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు ఇవన్నీ వేసేసరికి విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది చైనాలో. ఎన్నో వేల సంఖ్యలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అన్ని మూతపడ్డాయి. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అంతా దెబ్బతింటుంది. లీ కిచియాంగ్ గత ప్రధాని ఆయన ఏం చెప్పారంటే స్ట్రీట్ వెండర్స్ మనం ఎక్కువ ప్రోత్సహించాలి అన్నారు ఆయన. అంటే ప్రతి ఒక్కరు ఫ్యాక్టరీలో వచ్చి ఉద్యోగం చేయడమే కాదు, వాళ్ళు ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుని అవన్నీ చేస్తే కనుక మనకు ఎకానమీ బేస్ స్టేబుల్ గా ఉంటుంది అని అన్నారు ఆయన. దానికి కంప్లీట్ గా భిన్నంగా సెంట్రలైజ్డ్ ఎకానమీ కింద ఈయన ఫోకస్ చేశారు షీ జిన్పింగ్. దాంతో ఏమైందంటే ఉద్యోగాలు పోయినప్పుడు వీళ్ళందరూ వీధిలో పడ్డారు. ఎవరు కూడా వాళ్ళు ఇండిపెండెంట్ గా బిజినెస్ చేయలేని, మన దేశంలో కూడా మెజారిటీ మనకేదో ప్రైవేట్ రంగ సంస్థలోనో పబ్లిక్ రంగ సంస్థలోనో లేరు. వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళే మన మెజారిటీ పాపులేషన్ అలాగే ఉన్నారు. వాళ్ళ వ్యవసాయం చేసుకుంటున్నారో, వాళ్ళ షాపులు ఉన్నాయో, లేదా వాళ్ళ ప్రైవేట్ గా ఏవో చేసుకుంటున్నారు. సో మెజారిటీ దేశంలో అలా ఉండాలి. లీ కిచాంగ్ చెప్పిన దానికి అపోజ్ చేసి ఈయన చేశాడు. దీనివల్ల వాళ్ళ ఎకానమీ గణనీయంగా దెబ్బతింది. వాళ్ళ రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, వాళ్ళ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ కొలాప్స్ అయింది, వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అవుతోంది, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మొత్తం కుదేలవుతున్నాయి. ఇలా ఇంత పెయిన్ వచ్చేసరికి ఆ దేశంలో ఈయన ఉంటే కనుక మరి ఇంకా పెరుగుతాయి, ఇబ్బందులు వస్తాయి, ఇంకా చాలా అసలు పార్టీయే కొలాప్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి
ఈ పెద్దలు తర్వాత ఈ ప్రిన్స్ లింక్స్ వీళ్ళందరూ కలిసి నిర్ణయించుకొని క్రమేపీ ఆయన మీద ఇంటర్నల్ గా ఒక పాలిటిక్స్ చేసి ఆయన తీసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు ఆయన రిమూవల్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది, ఆయన తొలగింపుని? ఉంది, తప్పకుండా ఉంది. మనకు ఆఫ్ కోర్స్ ఆయనే చెప్పొచ్చు, నాకు వయసు బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను పక్కకు వెళ్తున్నాను అని చెప్పొచ్చు. లేదా ఆయన ఏం చేయొచ్చు అంటే సెరిమోనియల్ గా ఆయన ప్రెసిడెంట్ గానే ఉంటూ ఆయన పార్టీ అధికారాలు ఇంకెవరికైనా అప్పచెప్పడం, మిలిటరీ అధికారాలు ఎవరికో అప్పచెప్పడం, ఇటువంటివి చేయొచ్చు. క్రమేపీ ఇప్పటి నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు క్రమేపీ ఆయన తగ్గించుకుంటూ వెళ్ళి అక్టోబర్ లో ఫైనల్ గా అనౌన్స్ చేయొచ్చు, నేను రిటైర్మెంట్ వెళ్తున్నాను చెప్పొచ్చు. ఆయన అటువంటిది ఏదో చేస్తారు. ఆయన మర్యాద దక్కే దిశగా, ప్లస్ ఆయనకు కంప్లీట్ పవర్స్ ఉండకుండా అదేదో మధ్యస్థంగా ఏదో సొల్యూషన్ మాత్రం తప్పకుండా తీసుకొస్తారు. రైట్.